అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో. మన దేశంలో 47 సీట్లు ఆదివాసీ సీట్లు ఉంటే, అంటే గిరిజనులకు ఉంటే, అందులో ఆల్రెడీ 31 సీట్లలో నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించి అక్కడున్న గిరిజన నాయకులకు పట్టం కట్టడం జరిగింది. అంటే దేశంలో ఆల్మోస్ట్ 80%, 80% సీట్లలో బీజేపీ ప్రభుత్వం ఈ రోజు ఆదివాసీలకి సేవలు చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అలాగే మన అరకు ప్రాంతంలో ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయి. మనం చూస్తే ఈ రోజు ఒక్క ఛాన్స్ అని వచ్చిన జగన్ మన జీవితంలో మనకు ఒక్క ఛాన్స్ లేకుండా చేసేసాడు. అవునా? మనకి చివరికి విద్య మనకు వైద్యం సరిగ్గా అందట్లేదు, డాక్టర్లు ఉండట్లేదు, డాక్టర్లు ఉంటే మందులు ఉండట్లేదు, ఇప్పటికీ డోల కష్టాలు తప్పట్లేదు. గిరిజన ప్రాంతాల్లోకి ఇంకా రోడ్ల సౌకర్యం పూర్తిగా రాలేదు. అంబులెన్స్ ఇచ్చినా కూడా అంబులెన్స్ లో కనీసం పెట్రోల్ కొట్టించి తిప్పే అవకాశం కూడా లేకుండా అంబులెన్స్ పక్కన కూర్చోబెట్టిన పరిస్థితి మనం చూస్తున్నాం. అదే చూస్తే మనకి ఈ రోజు కూడా కేంద్ర ప్రభుత్వం ఎన్ని నిధులు మనకి ఇస్తున్నా సరే మన గిరిజనులందరికీ సొంత ఇంటి కళ నెరవేర్చాలంటే, ఇందాక మన రాజారావు గారు చెప్పారు, ఎవరికి ఇల్లు లేవు, ఇల్లు రావట్లేదు. ఇల్లే కాదు, మంచినీళ్లు కూడా ఈ రోజు మన బిడ్డలకు మంచినీళ్లు కూడా ఇవ్వలేని పరిస్థితిలో మన రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ప్రధానమంత్రి గారు జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి మంచినీరు అందించాలని సంకల్పిస్తే, ఇక్కడ మన రాష్ట్ర ప్రభుత్వం, మన సైకో మనకి మంచినీళ్లు కూడా ఇవ్వకుండా ప్రజలు ఎప్పుడు కూడా అలాగ అవసరాలతో ఉంటేనే అతనికి పట్టం పెడతారు అని చెప్పి అబద్ధాలు చెప్పుకుంటూ ప్రతి ఒక్కరిని ఈ రోజు గిరిజనుని కంప్లీట్ గా మోసం చేశాడు. మన సప్లై నిధులు ఉన్నాయమ్మా? ట్రైకార్ లోన్స్ వస్తున్నాయా? ఏజెన్సీ డిఎస్సి, సర్పంచుల అకౌంట్ లో నిధులు, ప్రభుత్వ ఉద్యోగాలకి జీతాలు ఏమీ లేవు. మన పిల్లలకి బటన్ నొక్కుతున్నానంటాడు, కానీ ఆ బటన్ ఎంతమందికి నొక్కుతున్నాడో, ఎంతమందికి వెళ్తుందో ఎవ్వరికీ తెలియదు. ఆశా వర్కర్స్ రోడ్డెక్కారు. ప్రతి ఒక్క సామాజిక వర్గం, ప్రతి ఒక్కరిని కూడా మోసం చేసుకుంటూ మీకు మంచి జరిగితే ఓటేయండి అంటున్నాడు జగన్. మీకు మంచి జరిగిందా? మరి ఓటేలా వేస్తాం మనం? కాబట్టి మనం ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, మీరు ఎవరైతే మళ్ళీ ఫ్యాన్ వస్తున్నారో ఆ ఫ్యాన్ కు ఓటేస్తే మళ్ళీ మన ఫ్యాన్ కు ఉరేసుకున్నట్టే అని చెప్పాలి. అంతేనా? మన జీవితం 60 నెలలు చాలా కష్టపడ్డామా. ఇంకా 10 రోజులే ఉంది ఎలక్షన్స్ కి. మే 13వ తారీఖున ఎలక్షన్స్ రాబోతున్నాయి. జగన్మోహన్ రెడ్డి చరిత్ర అక్కడితో ముగిసిపోతుంది. ఆయన ఇంటికి వెళ్తాడో, జైలుకి వెళ్తాడో, రీహాబిలిటేషన్ సెంటర్కి వెళ్తాడో, సైకో కదా, ట్రీట్మెంట్ తీసుకోవాలి కదా, పాపం హాస్పిటల్కి వెళ్తాడో, ఎక్కడికి వెళ్తాడో మనకు తెలియదు. కానీ మన ప్రజలు మాత్రం మనం ఒకటే చెప్తాం, హలో ఏపీ, బై 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 వైసీపీ. వైసీపీ వద్దు, మాకొద్దు జగన్, అంతే కదా. మాకు జగన్ వద్దు. గిరిజనులు మోసం చేశాడు, యువకుల్ని మోసం చేశాడు, మహిళల్ని మోసం చేశాడు. మహిళల మీద అరాచకాలు జరుగుతున్నాయి. మన ప్రాంతంలో ఉన్న యువకుల్ని, మహిళల్ని చాలా మంది ఈ రోజు జైలుల్లో ఉన్నారు. ఎందుకంటే వారి మనుషులందరూ కూడా ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటూ, గంజాయి వ్యాపారం చేసుకుంటూ గిరిజనుల మీద అక్రమ కేసులు పెడుతున్నారు. అవునా కాదా? ఈ రోజు మన ప్రాంతాన్ని కాపాడుకోవాలన్నా, మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలన్నా, నేను చూస్తే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు హాయిగా ఏసీ గదుల్లో ఉండొచ్చు, ఆయన హాయిగా షూటింగ్ చేసుకోవచ్చు, వేల కోట్లు సంపాదించవచ్చు. అలాంటిది ఆ ఒక్క రూపాయి కూడా ప్రజలకు అందాలని చెప్పి ఈ రోజు ఆయన నేను సైతం బయటకు వచ్చి ఈ రోజు మనం చూస్తే ఎండనక వాననక బయట మన బిడ్డల కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం అనుక్షణం తప్పిస్తూ వ్యతిరేక ఓటు చేయమని చెప్పి ఒక నినాదం తీసుకుని ఈ రోజు టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి మన బిడ్డల భవిష్యత్తు కోసం, మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం, ఆంధ్రప్రదేశ్ ప్రతి బిడ్డ బాగుండాలి, మన జీవితాలు బాగు చేయడం కోసం ఈ రోజు ఒక సంకల్పాన్ని తీసుకున్నారు. ఆ సంకల్పం ఏంటంటే, ఈ రాక్షస ప్రభుత్వాన్ని పడగొట్టాలి, ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని పడగొట్టాలి. మన బిడ్డల జీవితాలు 20 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లిపోయిన పరిస్థితిలో చూస్తున్నాం. రాష్ట్రానికి పిల్లల చివరికి రాజధాని ఏదని చెప్పే పరిస్థితి కూడా లేకుండా చేశారు. ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థి ఇద్దరు కూడా బీజేపీ నుంచి పోటీ చేయట్లేదు. మన అరకు ప్రాంతంలో ఒకటే గుర్తుంది. ఇప్పుడు ఈ
రోజు దొరగారు త్యాగం చేశారు, అలాగే జనసేన పార్టీ కూడా త్యాగం చేసింది. ఇద్దరు త్యాగం చేసి అరకులో బీజేపీ జెండా ఎగరవేయాలని నరేంద్ర మోడీ గారు ఇచ్చిన ప్రతి పథకం కూడా, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి బిల్లు కూడా ప్రతి గిరిజనులకి చేరాలని మేము సైతం అని చెప్పి చేతులు కలిపారు. కాబట్టి ఈ రోజు మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలమ్మా. ఇంకొకటి చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడే రాజారావు గారితో మాట్లాడతాము. 2 ఈవీఎం మిషన్లు ఉంటాయి, ఒకటి ఎమ్మెల్యే ఒకటి ఎంపీ, రెండింటిలో కమలమే ఉంటాయి. 2 కూడా 3వ నెంబర్లోనే ఉన్నాయి. 3 నెంబర్ కొట్టాము ఓటేయాలి. రెండింటిలో 3వ నెంబర్ ఒక్కడమే. అందరికీ అవి ఈవీఎంస్ నేను పంపిస్తానమ్మా, డమ్మీ బ్యాలెట్స్ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఎన్డీఏ కూటమి ఐక్యత. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.